15కు పెరిగిన కలుషిత నీటి మృతులు. శుక్రవారం మరొకరి దుర్మరణం. 10 రోజులు అవుతున్నా పట్టించుకొని అధికారులు, నాయకులు. స్వచ్ఛతకు మారుపేరుగాంచిన మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్లో ఇప్పుడేమైంది అంటూ ప్రజలు తలమునకలై ఉన్నారు. కలుషిత నీరు తాగే బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. కలుషిత నీరు త్రాగటంతో 48,400 మంది సమస్యలకు గురయ్యారు. వారిలో 2,800 మందికి పైగా తీవ్ర అనారోగ్యాలు పాలయ్యారు. అతిసారం బారిన పడి ఒక నవజాత శిశువు మరణించింది. మరికొందరు వాంతులు, విరోచనాలతో ఐసీయూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వాంతులు, విరోచనాలు తగ్గక అరచేతులలో ప్రాణం పట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. ఆసుపత్రులలో కుటుంబ సభ్యుల రోదనలైతే నింగిని అంటుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి దీనిపై సమగ్రమైన చర్యలు తీసుకొని పరిష్కార మార్గం చూపాలని, ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ పునరావృతం జరగకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు.